లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. తమ ప్రియ కుమారుడు శ్రమలకు పూర్వము వమితాశక్తితో నడిగిన విధమున సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం, నిజముగా దేశము రక్షణకై వాసిగ కూర్పను వాసుర ఐక్యము భాషతో నిన్నిటు నడుగుచునుండగ సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. యేసుని నామమునన్ మమ్ముల నైక్యము చేయుమిక తండ్రి, యేసుని నామమునన్. నీ సిలువను చూచుచు మేమిలలో వాసిగ ప్రేమతో వర్ధిల్లుటకై సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. విశ్వాసము, నిరీక్షణ, నమ్మిక మన జీవితాల్లో ప్రతి అనుభవంలో, ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో ఉండాలి. వాటితో కలిసి ప్రార్థించాలని ఈ 20వ కీర్తన నేపథ్యంలో ఉపోద్ఘాతంగా నిన్నటి దినము చెప్పబడింది.
రండి, మరొక నూతన దినం మన విశ్వాసాన్ని పెంపొందింప చేసే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లెట్ హిస్ వర్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. రోమపత్రిక అంటాడు కదండి, వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన సువార్త. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా నిరీక్షణ, నిరీక్షణ ద్వారా నమ్మిక, నమ్మిక ద్వారా విజయం. కాబట్టి ఈ ప్రార్థనతో కూడిన ఈ కీర్తన ధ్యానం చేస్తుండగా లెట్ us ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ బై లిజనింగ్ హిజ్ వర్డ్. ఆయన వాక్యం వినడం ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఉపదేశాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని, ఆహారాన్ని మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 20వ కీర్తనలోని మొదటి మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. సో ఆపత్కాలము అనే మాట గతంలో నేను నిన్న జ్ఞాపకం చేశాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. ఈ మాట చెప్పకముందు ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆపత్కాలము అనే ఈ మాటను బట్టి చాలాసార్లు ఆపత్కాలంలో, ఎమర్జెన్సీలో దేవుడు వచ్చి సహాయం చేస్తాడో, చేయాలి అనే భావన మనకు ఉంటుంది. 46వ కీర్తనలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాట ఉంది. సో ఆపత్కాలంలో మాత్రమే ఆయన మనకు వచ్చి సహాయం చేస్తాడా? సో ఎమర్జెన్సీ అయినప్పుడే మనము దేవుణ్ణి అడగాల, దేవుని కోరుకోవాలా, దేవుని ఆశ్రయించాలా? సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 108 లేకపోతే 104 అంటుంది. సడన్గా హైవేలో ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వచ్చి 108లో తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో చేర్చి. సో ఆ ఆపత్కాలంలో అనే మాట ఆ భావనకు తెరతీస్తుంది. కానీ ఆపత్కాలంలో అనే ఈ మాటకు ముందు మనం ఇంకో విషయం గమనించాలి. మండుచున్న పొద దగ్గర మోషే అడుగుతాడు, నువ్వెవరయ్యా నాకు తెలీదు, 430 సంవత్సరాలు మేము ఐగుప్తులో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ నీ గురించి మాకు తెలియదు, విడిపించమని అడుగుతున్నాం, కరుణించమడుతున్నాం కాబట్టి నీ గురించి ఎరుక మాకు లేదు. మా పితరులు ఎప్పుడో యోసేపు కాలంలోనే ఆ అనుభవాల్లోంచి దూరం అయిపోయారు. హూ ఆర్ యూ? నువ్వు వెళ్ళమంటున్నావు ప్రజల దగ్గరికి, వెళ్ళి నీ గురించి ఏం చెప్పను, నాకేం తెలియదు కదా నీ గురించి, ఏం చెప్పమంటావు? ఎవరు పంపించారని చెప్పమంటావు? ఆ సంభాషణలో 2 మాటలు కనబడతావు. ఒకటి ఏంటంటే, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటాడు. అనగా అబ్రహాముతో ఉన్న దేవుణ్ణి, ఇస్సాకుతో ఉన్న దేవుణ్ణి, యాకోబుతో దేవుడిని, నీ పితరులతో ఉన్న దేవుణ్ణి. సో ఆ సమయంలో ఆ సందర్భంలో అప్పటికప్పుడు వచ్చిన దేవుణ్ణి కాదు. ఐ వాజ్ దేర్ విత్ అబ్రహాం, ఐ వాజ్ దేర్ విత్ ఐజక్. సో నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు ఆయన, ఉన్నవాడు ఆయన. అప్పుడు అడుగుతాడు యాకోబు, మోషే, నాకు అర్థం కాలేదండి, ఎవరు పంపించారని చెప్పమంటావు అంటే, ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. దాన్ని కొత్త నిబంధనలో మనకు అర్థమయ్యే భాషలో ఆ యెషయా గ్రంథ ప్రవచనాన్ని తీసుకొని ఆయన ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును అంటాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఆ స్టేట్మెంట్లో టెన్సెస్ లేవండి. గాడ్ వాజ్ ఇమాన్యుయల్, గాడ్ ఈజ్ ఇమాన్యుయల్, గాడ్ విల్ బి ఇమాన్యుయల్ అనే ఆ ఈజు, వాజు, విల్ బి లేవు ఆ స్టేట్మెంట్లో. గాడ్ విత్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ వాజ్ విత్ అస్, గాడ్ విల్ బి విత్ అస్ కాదు, గాడ్ విత్ అస్. సో బియాండ్ ద టెన్సెస్
ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. అన్ని సమయాల్లో ఉన్నవాడు. సో ఆపత్కాలంలో నమ్మకూడదైన సహాయకుడు, లేకపోతే ఆపత్కాలంలో ఉంది యెహోవా ఉత్తరం ఇచ్చును గాక అనే ఈ ఈ ఈ స్టేట్మెంట్ ఆయన ఆపత్కాలంలో వచ్చేవాడనే కాదు, ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ నీ ఆపత్కాలంలో నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడుతాడు. ఈజ్ ఆల్వేస్ దేర్. నీ జీవితంలో ఎప్పుడూ తోడుగా ఉండువాడు. నేను మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రహదారిలో మనం ప్రయాణం చేస్తుంటామండి. అనేక వాహనాలు అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి చితికిపోయి ఉంటాయి, కనబడుతుంటాయి. మనం అదే దారిలో చాలాసార్లు వెళ్తూ ఉంటాం. సడన్గా వేగంగా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక పశువు కానీ లేకపోతే ఒక కుక్క కానీ అడ్డుగా వస్తుంది. సడన్గా బ్రేక్ వేస్తాం. ఆ పశువు దాని పాటుగా అది వెళ్ళిపోతుంది, లేకపోతే దానికి తగిలి కొంత కారుకు కొంత డ్యామేజ్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళకి కొంత కుదుపు పడుతుంది. దేవుడు ఎంత ప్రమాదం నుంచి తప్పించాడు. దేవుడు ఎంత ప్రమాదం నుంచి తప్పించాడు. కొన్నిసార్లు ఆ వాహనం తిరగబడుతుంది కూడా. మన చర్చ్లో ఒకరికి అలా జరిగింది కూడా, వాహనం తిరగబడింది కూడా ఆ గూడూరు ప్రాంతంలో. కానీ లోపల ఉన్న వారికి ఒకరికి మాత్రమే చిన్న చిన్న గాయాలనే, మిగతా ముగ్గురు సేఫ్. సో ఆపత్కాలములో తప్పించాడు ఈ భావన మనకు వస్తుంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆ రహదారిలో ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఎటువంటి ప్రమాదం కలగకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఆ సమయంలో కూడా ఆ సమస్య నీ జీవితంలో ప్రవేశించినప్పుడు అప్పటికప్పుడు నిన్ను తప్పించి నేను ఉన్నాను అంటూ ఎరుకపరచడానికి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. అటువంటి కలగనప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాను, చాలా సేఫ్గా ఉన్నాను, నన్ను నేను రక్షించుకుంటున్నాను అనే భావం వస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెన్సెస్ ఆయన ఉన్నాడని ఎరుక. కానీ ఆయన మిగతా కాలంలో కూడా నువ్వు సేఫ్గా హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళావంటే ఈజ్ ఇమాన్యుయల్. కాబట్టి ప్రమాదం కలిగినప్పుడు మాత్రమే కదా ఆయన తప్పించింది, ప్రమాదం కలగకుండా తప్పించాడు. ఆయన ప్రమాదమే కలగకుండా నిన్ను కాపాడాడు. సో డోంట్ ట్రీట్ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఎ గాడ్ ఇమాన్యుయల్. డోంట్ ఫర్గెట్ దట్. నీకు ఏ సమస్య లేకుండా నువ్వు ప్రయాణం చేయగలిగావంటే కారణం ఏంటంటే ఆయన నిన్ను కాపాడుతూ పోతున్నాడు. కాబట్టి మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ప్రవేశించినప్పుడు నీకు ఏ సమస్య కలగకుండా కాపాడంటే ఆ సమస్య ద్వారా నేనున్నాను అని చెప్పటానికి, నేనున్నాను అని చెప్పడానికి. నాట్ ఓన్లీ దట్, ఫర్ అస్ టు అక్నాలెడ్జ్ హిస్ ప్రెజెన్స్. అమ్మ దేవుడు నాకు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అని మనము గుర్తించడానికి, గ్రహించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఆలయంలో కూడా ఈ మాసంలో మనకు ఆ కృతజ్ఞతార్పణ పండుగ కూడా వచ్చింది. మనం దేవునికి కృతజ్ఞత కానుకలు ఎప్పుడు చెల్లిస్తామండి? ఒక ప్రమాదం నుంచి తప్పించినప్పుడు, ఒక జబ్బు నుంచి బయటకు వచ్చినప్పుడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు. సో హాస్పిటల్లో డాక్టర్లకు లక్షలు ఖర్చు పెడతాం, అన్నీ చేయించుకొని ఒక నెల 2 నెలలు లేకపోతే 2-3 వారాలు హాస్పిటల్లో ఉండి వారు అడిగిందంతా ఇచ్చేసి చర్చికి వచ్చి ఒక 500, 1000 రూపాయలు, 2000, 5000 ఇచ్చేస్తాం. అక్కడ చెల్లించిన దాంతో ఇక్కడ చాలా చాలా తక్కువలండి, డెసిమల్ కూడా ఉండదు. అలా చేస్తుంటాం. మరి వారు అలా ఆ ప్రమాదం తప్పించిన వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు. కానీ అసలు నువ్వు హాస్పిటల్లోకి వెళ్లకుండా, నీకు ఏ జబ్బు రాకుండా ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు కదా. ఏదైనా బలహీనత వచ్చి హాస్పిటల్లో 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నీ జీవితంలో రాలేదు కదా. సో డోంట్ యూ థ్యాంక్ గాడ్? సో దేవునికి స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి డూ యూ నీడ్ ఎనీ రీజన్? ఒక కారణం అవసరమా? చెప్పండి. అలా అవసరం అనుకుంటే దేవుడు ప్రతి ఒక్క సమస్య నీ జీవితంలో ప్రవేశింపచేసి ఆ సమస్యలో నువ్వు బాధపడుతుండగా చూచి వెయిట్ చేసి ఆఖరికి ఆ సమస్య తొలగించి
అప్పుడు నువ్వు వచ్చి దేవుని ఆలయంలో దేవునికి స్తుతులు చెల్లిస్తానంటే షల్ వి ప్రే ఫర్ దట్? ప్రభా, నా సమస్యలు ఏమీ లేవు కాబట్టి నేనేం చెల్లించలేకపోతున్నాను. ఏదైనా సమస్య ఉంటే నువ్వు తప్పిస్తే నేను గుర్తించి నీ కానుక చెల్లిస్తాను. ఆ భావన మన మనసులో లేకపోయినప్పటికీ కూడా మన వ్యక్తీకరణలో ఆ భావన కనబడుతుంది. థ్యాంక్స్ గివింగ్ అనే మాట, ఎందుకంటే ఆ కృతజ్ఞత చెల్లించడం అనే మాట. ఇట్స్ నాట్ జస్ట్ ఒక సమస్యలో, ఒక కష్టంలో, ఒక బాధలోంచి దేవుడు తప్పించడం, అసలు ఆ బాధ నీ జీవితంలో ప్రవేశించకుండా, ఆ కష్టం నీ జీవితంలో ప్రవేశించకుండా. సో డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఈజ్ ఇమాన్యుయల్. నీ జీవితంలో ఏ సమస్య రాకుండా కాపాడాడంటే, సమస్య కలిగి కాపాడబడిన వ్యక్తి కన్నా నీవు ఎక్కువగా కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే అతడు బాధను అనుభవించాడు, నీకు ఆ బాధ నీ జీవితంలో రాలేదు. అతడు ప్రమాదంలోనికి వెళ్ళాడు, నీ జీవితంలో ఆ ప్రమాదం రాలేదు, నీ జీవితంలో ఆ సమస్య రాలేదు. ఎవరు నిజంగా కృతజ్ఞత చెల్లించవలసిన వారై ఉన్నారంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండను, నీ పాదములకు రాయి తగలకుండా. ఇన్ని వాగ్దానాలండి. He was fulfilling his promises unto you. But in turn, we fail to acknowledge and thank God accordingly. సో ఆపత్కాలమందు, నేను ఇంకా ఈ మొదటి వచనంలోనే ఉన్నానండి. ముందుకు వెళ్ళాలని అనుకున్నాను యాక్చువల్గా, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు ఆ మాటలు, ఆ భావాలు ముఖ్యంగా మనకు అవసరమైనవి అందిస్తున్నాడు. సో ఈ మాసంలో జరగబోయే కృతజ్ఞతార్పణ పండుగలో I don't know how you come forward to thank God. It is not the money. Again I need to clarify. It is not the money what you are giving. It is the mind through which you are giving. It is not the money. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చావు, ఎన్ని వేలు ఇచ్చావు అన్నది కాదు. ఇట్ ఇస్ నాట్ ద మనీ. మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ద మైండ్, ఇట్స్ అ కాన్సెప్ట్. ఇట్స్ అ కాన్సెప్ట్. ఆ కృతజ్ఞత భావము నీలో నుంచి రావాలి. కృతజ్ఞత భావం నీలోంచి రావాలి. ఆ భావముతో నీవు చెల్లించే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఆ భావము లేకుండా చెల్లించబడే ఏ అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. కయ్యూను, హేబేలు మొదటి అర్పణకారులు. దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు ఒక్కసారి ఆలోచించండి. సో ఆపత్కాలమంది అనే ఆ మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ, సో ఆ మాట మీద రేపు కూడా నేను ధ్యానం చేస్తాను. బట్ ఆపత్కాలమందు మాత్రమే కాదు, ఆ ఆపత్కాలము నీ జీవితంలో ప్రవేశించకుండా ఇమ్మానుయేలుగా నిన్ను నన్ను నిరంతరము కాపాడుతున్న ఆ దేవునికి సర్వవేళలా సర్వదా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే నా కృతజ్ఞతార్పణ దేవునికి అంగీకారం అవుతుంది. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ఒక్కొక్కటిగా మాకు విశదపరుస్తున్నారు, బోధిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నారు. అవును ప్రభా, కృతజ్ఞత అర్పణలు కాకూడదు, కృతజ్ఞత భావము కావాలి. ఆపత్కాలంలో మాత్రమే కాదు, అన్ని వేళలా నీవు ఉన్నావన్న ఆ ఎరుక మాకు కావాలి. నీవు ఇవ్వకపోతే మేము పొందలేము, నీవు కాపాడకపోతే మమ్మల్ని మేము కాపాడుకోలేము, మీరు మమ్మల్ని రక్షించకపోతే మేము మమ్మల్ని రక్షించుకోలేము. ఆ వాస్తవికతను గుర్తింప చేయడానికి కొన్ని సమస్యలు మా జీవితంలో ప్రవేశింపచేస్తారు. అవి మాత్రమే కాదు ప్రభు, అసలు సమస్యలే రాకుండా కాపాడుతున్న దేవుడు అన్న వాస్తవాన్ని గుర్తించటానికి, గమనించటానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.